డీటెయిల్స్ చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కమలం వికసించింది. నాగాలాండ్లో ఎన్టీపీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. నాగాలాండ్ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా ఎన్టీపీపీ, బీజేపీ కూటమి 38 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్సీపీ 4, ఎన్సీఎఫ్ 2, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు. త్రిపురలోనూ బీజేపీ కూటమిదే పై చేయిగా నిలిచింది. త్రిపుర అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా బీజేపీ, ఐపీటీఎఫ్ కూటమి 33 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 31 కంటే 2 స్థానాలు అధికంగా చేజిక్కింది. త్రిపురలో కాంగ్రెస్ వామపక్ష కూటమి 14 స్థానాలు దక్కించుకోగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన త్రిపుర మేధా పార్టీ 13 స్థానాల్లో సంచలన విజయం అందుకుంది. త్రిపురలో బీజేపీ కూటమి ఆధిక్యం తగ్గటానికి కొత్త పార్టీ త్రిపుర మోదీనే కారణం. ఇక మేఘాలయ అసెంబ్లీలో 59 స్థానాలు ఉండగా స్పష్టమైన మెజార్టీ ఎవరికీ రాలేదు. ఎన్సీపీ 26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీకి 11, తృణమూల్కు 5, బీజేపీకి 2, హెచ్ఎస్పీడీపీకి 2, కాంగ్రెస్కు 5, పీడీఎఫ్కు 2, వీపీపీకి 4 స్థానాలు లభించాయి. 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. అయితే బీజేపీ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. भाजपा पर लगातार सशक्त हो रहा है। ऐसे समय में जब कुछ लोग मोदी की कब्र खोदने की ख्वाहिश कर रहे हैं, जहां मौका पड़ता है कमल खिलता ही जा रहा है, खिलता ही जा रहा है। कुछ लोग कट्टर की पहचान में लगे हुए हैं। वो हर काम बेईमानी भी कट्टरता से करते हैं। ये कट्टर लोग कहते हैं मर जा मोदी, वो कहते हैं मर जा मोदी। देश कह रहे हैं मत जा।